బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కృష్ణలంక పిఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీం ఫోకస్ చేసింది. పిఎస్లోని సిబ్బందిని విచారిస్తున్నారు ఏసీపీ దైవప్రసాద్ టీం. ప్రస్తుతం అందుబాటులో లేని సిబ్బందిపై ఆరా తీస్తున్నారు. మే నెలకు సంబంధించిన ఫుటేజ్ను బ్యాకప్ చేయాలని ఆదేశించారు ఆయన. కృష్ణలంక స్వర్గపురిలో పోలీసుల విచారణ కంటిన్యూ అయింది. స్వర్గపురిలోని సీసీటీవీ ఫుటేజ్ని ఇవ్వాలని అక్కడి సిబ్బందిని కోరారు పోలీసులు. సీసీటీవీ కెమెరాలు లేవని చెప్పడంతో వెనుదిరిగారు పోలీసులు. అందుబాటులో ఉన్న ప్రతి ఆధారాన్ని పరిశీలిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతాకుమారికి నోటీసు ఇచ్చారు. సాయిని టాస్క్ ఫోర్స్ విచారించారు అన్న సమాచారంతో లతాకుమారిని పిలిపించి 5 గంటల పాటు విచారించారు ఏసీపీ దైవప్రసాద్. సాయి కృష్ణ ఎక్కడున్నాడు, దాంతోపాటు ఆయన ఏమయ్యాడు, ఈ ప్రశ్నలన్నీ కూడా సంధించినట్టుగా తెలుస్తోంది. ఇంకోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు సాయి కృష్ణ ఫ్యామిలీ. నిన్న సాయి కృష్ణ కుటుంబీకులను పరామర్శించారు వైసీపీ అధినేత జగన్. అసలు ఇంతకీ ఏం జరుగుతుంది? ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అలాగే ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ప్రస్తుతం ఈ సీసీటీవీలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది? ఏమన్నా ఆల్రెడీ అక్కడ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి వాటిని డిలీట్ చేస్తారా, లేకపోతే బ్యాకప్ చేస్తూ ఉన్నారా? ఏం జరుగుతోంది ఈ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి? ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా కీలక పరిణామాలు అయితే జరుగుతున్నాయి. ఈ ఉదయాన్నే దైవప్రసాద్ టీం మొత్తం కూడా ఏపీ దైవప్రసాద్ టీం మొత్తం కూడా ఫ్యామిలీ దగ్గరికి రావడం, ఫ్యామిలీతో ఇంటరాక్ట్ కావడం, అసలు పూర్తిగా దాదాపుగా 2 గంటలు విచారణ చేసిన వెంటనే దైవప్రసాద్ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అసలు ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, పైన ఏంటి, కింద ఏంటి, సెకండ్ ఫ్లోర్ ఏంటి, ఫస్ట్ ఫ్లోర్ ఏంటి, ఫస్ట్ ఫ్లోర్లో ఎవరు ఉంటారు, సెకండ్ ఫ్లోర్లో ఏం జరుగుతుంది, సెకండ్ ఫ్లోర్లో ఎందుకు ఎవరిని పైకి అనుమతించరు, ఈవెన్ జర్నలిస్టులను కూడా సెకండ్ ఫ్లోర్లో ఎవరు అనుమతించారు అనేది వాళ్ళు సేకరిస్తున్న సమాచారం. మరోవైపు దీనికి సంబంధించిన వ్యవహారంలో సీసీ ఫుటేజ్ ఎలా ఉంటుంది, మీరు ఎన్ని రోజులు మీ దగ్గర ఉంటుంది, సీసీ ఫుటేజ్ ఉండాల్సిన అవసరం ఉంది కదా. రేపు కోర్టు కూడా ఓవైపు డైరెక్షన్ ఇచ్చింది. దాదాపుగా ఇవన్నీ భద్రపరచాలన్నప్పుడు ఖచ్చితంగా భద్రపరచాలి అని చెప్పిన పరిస్థితి. అంటే బేసిక్ గా ఒక స్టేషన్ లో సీసీ ఫుటేజ్ 160 రోజులు ఉండాలి అనేది ఒక చర్చ. కానీ 160 రోజులు ఉండాల్సిన సీసీ ఫుటేజ్ ఇప్పుడు దాకా కోర్టు దగ్గరికి కానీ లేకపోతే ఎవరి దగ్గర ఉన్నాయి ఏంటి అంటే మనకు అందుతున్న సమాచారం సీసీ ఫుటేజ్ పనిచేయట్లేదు, సెకండ్ ఫ్లోర్ లో ఏం జరుగుతుంది అనేది దేవప్రసాద్ కి కొంతమంది చెప్పారు. అట్ ద సేమ్ టైం ఆ విషయంలో ఆయన కూడా ఇదేంది ఉండాలి కదా, సీసీ ఫుటేజ్ ఉండాలి కదా, పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతున్న సీసీ ఫుటేజ్ ఉండాలి కదా అనేది ఆయన దగ్గర నుంచి వచ్చిన ప్రశ్న. అయితే మే నెలకి సంబంధించి అంటే ఇంకా 160 రోజులు కాల దాదాపుగా 60 రోజులు అవుతున్న నేపథ్యంలోనే మీరు ఎందుకు బ్యాకప్ చేయలేకపోయారు, అవసరమైతే బ్యాకప్ చేయాలనుకుంటే మీరు డిలీట్ చేసినా ఈ బ్యాకప్ మాత్రం ఖచ్చితంగా కావాలని చెప్పిన పరిస్థితి. మరోవైపు అక్కడ స్వర్గపురి ఉంది. స్వర్గపురి అంటే శ్మశాన వాటిక. ఆ శ్మశాన వాటికలో ఏ శ్మశానాన్ని అంటే ఎవరైనా మృతదేహం వస్తున్నా ఇంకోటి వస్తున్నా దానికి సంబంధించి కొంత డేటా ఇవ్వాల్సిన పరిస్థితి. ఆర్టీవీ కూడా ఈ విషయం మీద దాదాపుగా 10 రోజుల ముందే ఈ విషయం ఎత్తుకున్నప్పటి నుంచి కూడా అసలుకి ఏంటి మీ దగ్గర ఉందంటే మా దగ్గర సీసీ ఫుడ్లు పనిచేయలేదని అక్కడున్న స్థానికులు చెప్పడం, దాంతో మేము కూడా వెనక్కి వచ్చిన పరిస్థితి. కాకపోతే ఇప్పుడు తాజాగా పోలీస్ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి విచారించారు. మీరు ఎందుకు ఇక్కడ సీసీ ఫుటేజ్ ని డిలీట్ చేసేయాలి, ఎందుకు చేశారు, ఏ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని మీరు నడిపారు అనే దాని మీద కొంత పోలీసులు అయితే ఎంక్వైరీ చేశారు. అంటే నేను చెప్తుంది ఏంటంటే ఈ రోజు ఉదయం నుంచి సిపి ఆదేశాల మీదుగా జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరిగిందనే వ్యవహారాన్ని చెప్తున్నా. అయితే మరోవైపు సీసీ ఫుటేజ్ కెమెరాలు పనిచేయడం లేదు అని చెప్పడంతో అక్కడ ఒక మైనస్ జరిగింది. రెండవది అసలు పోలీస్ స్టేషన్ లోనే సీసీ ఫుటేజ్ లేదు అనే అంశాన్ని కూడా కొంత జరిగారు.
మరోవైపు ఏసీపీ లతా కుమారికి టాస్క్ ఫోర్స్ లతా కుమారికి కూడా నోటీసులు ఇచ్చారు. దాదాపు ఒక 5-6 గంటలు మధ్యాహ్నం 1 గంటకు వచ్చిన తర్వాత ఆమె ఇందాకనే బయలుదేరి వెళ్ళిపోయారు. కానీ ఏం మాట్లాడారు ఏంది అనే అంశం మీద మనం ప్రయత్నం చేసినా ఆమె ఏమి మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. కాకపోతే ఒక చిన్న దీంట్లో దాదాపు ఒక 6 గంటల పాటు తనతో విచారణ జరిపిన తర్వాత ఏం జరిగింది అనే దాని మీద ఇంటెలిజెన్స్ టీము, కౌంటర్ ఇంటెలిజెన్స్ టీము కూడా పూర్తిగా పోలీస్ స్టేషన్ బయటే నిలబడి అసలు ఏం జరుగుతుంది అనే అంశం మీద చాలా సీరియస్ గా దీని మీద వర్కౌట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈమె ఏం చెప్పింది, అసలు ఏం జరుగుతుందనే అంశం అయితే కొంత చర్చ. ఎందుకంటే తర్వాత వెంటనే ముఖ్యమంత్రి దగ్గరికి కుటుంబ సభ్యులు కలిశారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు క్లియర్ గా మీడియాతో ఒక మాట మాట్లాడారు. లేదు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ముఖ్యమంత్రితో కలిసిన తర్వాత మేము ఏం చేయాలి, మాకు చాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు అనే వ్యవహారాన్ని కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పటికే ఒక ప్రచారం అయితే జరుగుతుంది కుటుంబ సభ్యులకి సంబంధించిన దాంట్లో. పోలీసులు నిన్న రాత్రి జరిగిన వ్యవహారంలో కొంత వాళ్ళు కొంత ఇదైంది. కాకపోతే ఈరోజు ఉదయం నుంచి కూడా కుటుంబ సభ్యులు కూడా టోన్ కొంత చేంజ్ అయింది. అంటే ఇవన్నీ వరుసగా జరుగుతున్న పరిస్థితులు సచిన్. చంద్రబాబుని కలిసిన తర్వాత కూడా, సీఎం గారిని కలిసిన తర్వాత కూడా ఆయనైతే సీఎం గారు క్లియర్ గా మీరు ఎవరైతే అనుకుంటున్నారో, మీకు ఎవరు మీ కొడుకుని ఈ వ్యవహారంలో తప్పు చేశారని అనుకుంటున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, దాంట్లో వేరే ఆలోచన లేదు అనేది క్లియర్ గా చెప్పారు. అయితే నిన్న సాయంత్రం జగన్మోహన్ రెడ్డి నేరుగా అక్కడికి వచ్చిన పరిస్థితుల్లో మనం చూసాం. ఆయన మాట్లాడిన తర్వాత అర్ధరాత్రి వరకు హడావిడిగా దీన్ని పిలిపించుకోవడం, తెల్లవారుజామున కేసు కూడా రిజిస్టర్ కావడం, తెల్లవారుజామున 2 గంటలకి కేసు కూడా రిజిస్టర్ కావడం, ఇవన్నీ కూడా చూసాం. కాకపోతే ఇది ఎలా జరగబోతుంది రాబోయే రోజుల్లో, అక్కడున్న కానిస్టేబుల్ అంటే కేసు విషయంలో ఒక చిన్న సిపిఐ ఒక చిన్న అభ్యంతరం చెప్తుంది. ఏంటి, ఒకవేళ నాగరాజు ఒకటే వాడిని తీసుకొని, అంటే ఈ సాయి కృష్ణని తీసుకొని వచ్చి నాగరాజు ఒకటే అతన్ని ఇంటరాక్ట్ చేసి చనిపోయిన తర్వాత నాగరాజు ఒకటే వెళ్ళి తర్వాత నాగరాజు ఒకటే ఈ వ్యవహారాన్ని నడిపాడా అనే ఒక చర్చ జరుగుతుంది. కానీ అది ఇంపాసిబుల్. ఆ పోలీస్ స్టేషన్ లో ఎంతమంది ఏం చేశారు, ఎంతవరకు ఏం జరిగిందనే అంశాల మీద చాలా పెద్ద సీరియస్ ఉంది. కాకపోతే ముఖ్యమంత్రి కూడా ఆ వ్యవహారం మీద చాలా సీరియస్ గా ఉన్నారు. అసలుకి ఆ టీంలో ఏం జరుగుతుంది, అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు కూడా సచిన్ ఉదయం నిన్న మొన్నటి నుంచి కూడా మనకి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుందో కూడా చూడాలి. అంటే అక్కడ జరుగుతున్న టీం వ్యవహరించే పరిస్థితి, వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు, సెకండ్ ఫ్లోర్ లో ఒక 3rd డిగ్రీ వ్యవహరించే పరిస్థితి, వాళ్ళు వ్యక్తుల్ని ఏ విధంగా కొల్లబడుస్తున్నారు, తర్వాత వీళ్ళు ఏ విధంగా హాస్పిటల్కి వెళ్తున్నారు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా తన మీదకి వస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా బహుశా కొంత రిపోర్ట్ అవుతున్నాయి. ఎందుకంటే పోలీస్ టీం దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. బహుశా రేపు ఎల్లుండో కూడా దీనికంటే మించిన కొన్ని అధికారాలతో ఒక సిట్ లాంటిది కూడా ఏర్పడే అవకాశం ఉందని కూడా మనకి సమాచారం ఉంది. కాకపోతే ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత బాధితులు కుటుంబాలు కూడా లేదు, మేము కొంత హ్యాపీగా ఉన్నాము అని చెప్తున్నారు. అయితే బాధిత కుటుంబాలు కూడా ఈరోజు ఒక కామెంట్ చేశారు. అది చాలా ఆసక్తికరమైన కామెంట్. ఇప్పుడు దాకా చాలా మంది వ్యక్తులతో లేకపోతే మీడియాతో అందరితో మాట్లాడిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అసలు మీడియాతో మీరు మా పని ముఖ్యమంత్రి చూసుకుంటారు, మీరేమి మా ఇంటికి రావద్దు దయచేసి అని చెప్పే స్థాయికి వెళ్ళారు. ఓకే, ఇవన్నీ జరుగుతుంటాయి కామన్ గా. మీడియా ఒక వ్యక్తి వ్యవహారంలో జరుగుతున్నప్పుడు ప్రతి పరిస్థితికి వెళ్తారు, అక్కడ జరుగుతున్న వాళ్ళందరూ మన వాడతారు. అవసరమైనప్పుడు వాళ్ళ స్థాయిలో వాళ్ళకి ఎక్కడో ఒక సెటిల్మెంటో లేకపోతే కొత్త హామీలు వచ్చినప్పుడు వాళ్ళు దానికి వెనక్కి వెళ్ళిపోయే ప్రయత్నం కూడా మనం చాలా చూస్తుంటాం. ఇట్లాంటి కేసులు నథింగ్, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ కాకపోతే ఈ కేసు వ్యవహారంలో ఎంత దూరం వెళ్ళబోతుంది అనేది చూడాలి. ఎవరెవరు
ఇన్వెస్టిగేషన్ అధికారులు పోలీసులు చాలా గట్టిగా మాట్లాడారు కాబట్టి ఈ రోజు కూడా ఎంక్వైరీ చాలాసేపు జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన కొంత క్లూ బహుశా రేపు ఎల్లుండి లోపల దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది సత్యం. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కృష్ణలంక పిఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీం ఫోకస్ చేస్తుంది. పిఎస్లోని సిబ్బందిని విచారిస్తున్నారు ఏసీపీ దైవప్రసాద్ అండ్ టీం. ప్రస్తుతం అందుబాటులో లేని సిబ్బందిపై ఆరా తీస్తూ ఉన్నారు. మే నెలకు సంబంధించిన ఫుటేజ్ను బ్యాకప్ చేయాలని ఆదేశించారు. కృష్ణలంక స్వర్గపురంలో పోలీసుల విచారణ కంటిన్యూ అవుతోంది ఆ విషయానికి సంబంధించి. సో మొత్తంగా అయితే మాత్రం ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఏం జరిగింది ఇవన్నీ కూడా కూపిలాగే పనులు ఉన్నారు పోలీసులు. ఒక అతను కారు డ్రైవర్, సిఏ గారు జీబు డ్రైవర్. మనకు అతని పేరైతే తెలవదు. అతను సిఏ గారు. ఇంకొకడు మురళీకృష్ణ, అశోక్, మళ్ళీ బాబురావు, ఒకడు శివరామకృష్ణ. వీళ్ళే సార్ నేను చూసిన వరకు. నేను శివరామకృష్ణ దగ్గరికి కూడా వెళ్ళి, అయ్యా నీకు ఆ పిల్లోడు ఎప్పటి నుంచి తెలుసు కదా అయ్యా, నాన్న మేము ఎలాంటి వాళ్ళమో తెలుసుగా, ఒక్కసారి పోని పైన ఉన్నాడేమో, నువ్వన్నా చెప్పు, మీ అమ్మ వచ్చి